ఓకే. సో, లాస్ట్ సెక్షన్‌లో మనం అబౌట్ ఫోటోషాప్ తాలూకా హిస్టరీ తెలుసుకున్నాము. అలాగే మనం ఫోటోషాప్ తాలూకా ఇంటర్ఫేస్ అనేది మనం తెలుసుకోవడం జరిగింది. సో, కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ స్టార్ట్ బటన్‌లోకి వెళ్ళిపోయి, సో, స్టార్ట్ బటన్‌లో అడోబ్ ఫోటోషాప్ అనేది మనం క్లిక్ చేసినట్లయితే మనకేమవుతుందంటే అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో, ఓపెన్ అయిన తర్వాత మనకి ఫోటోషాప్ తాలూకా వెల్కమ్ స్క్రీన్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అందులో మనకి ఒక 2 ఆప్షన్స్ అనేది మనకి కనిపిస్తుంది. ఒకటి న్యూ బటన్, రెండోది ఓపెన్. సో, న్యూ అనేది ఏదైనా మనం ఒక కొత్త ఫైల్ని మనం క్రియేట్ చేయాలంటే న్యూ అనే ఆప్షన్లోకి మనం వెళ్తాం. లేదు నేను ఎగ్జిస్టింగ్ ఫైల్ తీసుకోవాలనుకుంటే నేనేం చేస్తానంటే ఓపెన్లోకి వెళ్తాను. కాబట్టి ఇక్కడ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే న్యూ ఫైల్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే మనం న్యూ ఫైల్ తీసుకుంటామో మనకి ఇక్కడ ఒక డాక్యుమెంట్ అంటే ఒక వెల్కమ్ స్క్రీన్ అనేది మనకి కనిపిస్తుంది. సో, ఇందులో ఏం చేస్తామంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక నేమ్ అనేది ఇచ్చాను. మనకి ఏ సైజ్ అనేది మనకి తెలియదు కాబట్టి సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ తీసుకొని ఇక్కడ నేను క్రియేట్ అని చెప్తాను. సో, ఎప్పుడైతే నేను క్రియేట్ అని చెప్తానో సో ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏమవుతుంది, నాకు ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది మనకి కనిపిస్తుంది. ఓకే. సో, ఈ ఇంటర్ఫేస్లో ఫస్ట్ మనకి ఇక్కడ పిఎస్ అంటే ఫోటోషాప్ అని అంటారు. అలాగే వీటిలన్నిటిని ఏమని చెప్తారంటే మెనూ బార్ అని చెప్తారు. ఓకే. అంటే ఎందుకని ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డ్రాప్ డౌన్ మెనూస్ అనేవి ఉంటాయి. నెంబర్ ఆఫ్ డ్రాప్ డౌన్ మెనూస్ అని ఉంటాయి. సో, ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ డ్రాప్ డౌన్ మెనూస్ అని ఉంటాయో సో మనం ఏదైనా కమాండ్స్ నేను క్రియేట్ చేయాలి అనుకుంటే సో ఈ ఆప్షన్ ద్వారా నేను చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కనిపిస్తుంది చూసారా, దీన్ని ఏమని అంటారంటే ఆప్షన్ టూల్స్ అని అంటారు. అంటే ఎందుకని ఇక్కడ మనకి ఈ టూల్స్లోని మనం ఏ టూల్ అయినా సెలెక్ట్ చేసామనుకోండి, ఆ టూల్కి సంబంధించిన ఆప్షన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఏ టూల్కి కావాల్సింది ఆ టూల్కి సంబంధించిన మనకి ఇక్కడ కనబడుతుంది. సో అందుకనే దాన్ని ఏమని చెప్పారంటే ఆప్షన్ టూల్స్ అని మనం చెప్తారు. ఓకే. ఇక మనం టూల్ బాక్స్కి వచ్చామనుకోండి, టూల్ బాక్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే మనం డ్రాయింగ్ చేయటానికి అలాగే డిజైన్ చేయటానికి మనం ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. ఓకే. అయితే దీని తర్వాత ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ క్యాన్వాస్ ఏరియా అనేది మనం ఏం చెప్తారంటే క్యాన్వాస్ డాక్యుమెంట్ అని చెప్తారు. ఓకే. సో క్యాన్వాస్ డాక్యుమెంట్ అని ఎందుకు చెప్తారంటే మనం ఏదైనా ఒక
డిజైన్ మనం క్రియేట్ చేయాలంటే మనకు ఒక వర్క్ స్పేస్ అనేది కావాల్సి ఉంటుంది. ఆ వర్క్ స్పేస్ అనేది మనం ఇక్కడ ఫోటోషాప్లో క్యాన్వాస్ డాక్యుమెంట్ అని అంటారు. అలాగే ఇక్కడ మనకి లేయర్ అని చెప్తారు. ఒకవేళ మనకి ఇక్కడ లేయర్ అనేది మనకి కనిపించకపోతే మనకి ఇక్కడ విండో మెనూలో లేయర్ అనే ఆప్షన్ అంటే F7. అలాగే ఇక్కడ చూడండి ఆప్షన్స్ కానీ టూల్స్ కానీ మనకి కనిపించకపోతే మనం విండో మెనూలోనే మనం దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా దాని తర్వాత మనకి ఇక్కడ టూల్ బాక్స్కి వచ్చేస్తే టూల్ బాక్స్ అనేది మనకి 4 పార్ట్స్గా డివైడ్ అయిపోయింది. ఏంటా 4 పార్ట్స్ అనేది మనం తీసుకుంటే ఇక్కడ ఈ పార్ట్ ఇదంతా కూడా ఏమని అంటారంటే సెలెక్షన్ టూల్స్ అని అంటారు. ఇవన్నీ కూడా అంటే ఒక ఇమేజ్లో ఒక పార్ట్ ఆఫ్ ద పోర్షన్ని మనం సెలెక్ట్ చేయడానికి ఉపయోగిస్తాం. ఆ తర్వాత ఈ పార్ట్ నుండి ఇక్కడ వరకు వీటిలన్నిటినీ కూడా ఏమంటారంటే బ్రష్ టైప్ టూల్స్ అని అంటారు. ఓకే, తర్వాత మనకి ఈ పార్ట్ ఆఫ్ ద పోర్షన్లో ఉన్నవి ఏమంటారంటే షేప్ టూల్స్ అని అంటారు. ఇందులో ఏమంటారంటే మనకి షేప్ టూల్స్ అని అంటారు. ఇంకా ఈ కింద పార్ట్కి వచ్చేసరికి ఏమంటారంటే నావిగేషన్ టూల్స్ అని అంటారు. అంటే మనం వర్క్ స్పేస్లో ఏదైనా జూమ్ ఇన్ అండ్ జూమ్ అవుట్ మనం చేయాలి అనుకుంటే సో ఈ యొక్క ఆప్షన్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంకా మనకి ఇక్కడ చూడండి దీన్ని ఫోర్గ్రౌండ్ కలర్ అన్నారు, అలాగే దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అని అంటారు. ఓకే, జనరల్గా మనకి కలర్ ఎడిటర్ అనేది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అది ఫోర్గ్రౌండ్ అయినా అవ్వచ్చు లేదా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా అవ్వచ్చు. సో రెండూ కూడా చూడటానికి మనకి ఒకలాగే ఉంటాయి. అయితే మనకి జనరల్గా కలర్స్ అనేవి 7 కలర్స్ అని చెప్తారు. అంటే రెయిన్బో కలర్స్ అంటారు. అంటే మనకి ఇలా కనిపిస్తుంది రెయిన్బో అనేది. ఓకే, అయితే ఇక్కడ మనకేం చేశారంటే RGB అంటే ఏంటి, రెడ్, గ్రీన్, బ్లూ అని చెప్తారు. అయితే ఇక్కడ ఒక్కొక్క కలర్కి మనకి ఇక్కడ ఏం చేశారంటే 255 షేడింగ్స్ అనేది మనకి ఇచ్చారు. ఇక్కడ ఒక్కొక్క కలర్కి 255 షేడింగ్ అనేది ఇచ్చారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు రెడ్ కలర్ నాకు కావాలి, ఓకే, ఒక రెడ్ కలర్ నాకు కావాలనుకున్నాను. ఇక్కడ ఏం చేయాలంటే నేను 255 ఇవ్వాలి. ఎప్పుడైతే నేను ఇక్కడ 255 ఇస్తానో ఇక్కడ నాకు 100% కలర్ నాకు కనబడుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు గ్రీన్ కావాలి. ఇక్కడ నేను 255 ఇస్తే గ్రీన్ వస్తుంది. అలాగే ఇక్కడ నాకు బ్లూ కావాలనుకోండి 255 అనేది మనం
ఇవ్వాలి. మరి నిన్న క్లాస్లో మనం ఇంకొక కాన్సెప్ట్ కూడా చెప్పుకున్నాం. ఏంటది? ఆర్జీబీ అని డిజైన్ కలర్స్ చెప్పుకున్నాము. అలాగే సిఎంవైకే కలర్స్ అంటే ఏంటి? సి ఫర్ సియాన్, ఎం ఫర్ మెజెంటా, వై ఫర్ ఎల్లో, కే ఫర్ క్రిప్టాన్ అని ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, మరి నాకు సియాన్ కలర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు అనుకున్నాం. అఫ్కోర్స్ మీ అందరికీ కూడా షాపింగ్లు చేస్తారు కాబట్టి మీ అందరికీ తెలుస్తుంది ఆ కలర్. కానీ ఈ కలరే సియాన్ కలర్ అని మనకు తెలియదు, అంతే తేడా. అయితే మరి సియాన్ కలర్ రావాలంటే ఇక్కడ ఏం చేయాలి? మనం గ్రీన్ కలర్ని 255 పెట్టాలి, బ్లూ కలర్ని 255 పెట్టాలి. ఇక్కడ చూసారా, ఇప్పుడు వచ్చిన ఈ ఏదైతే ఈ కలర్ ఉందో దీన్ని మనం సియాన్ కలర్ అని అంటారు. దాని తర్వాత నాకు మెజెంటా కలర్ కావాలి. మరి మెజెంటా కలర్ కావాలంటే ఎలాగవుతుంది మరి? సో ఇక్కడ నేను ఇక్కడ రెడ్ అండ్ బ్లూ కలిపితే మనకు వచ్చేది సియాన్ కలర్, సారీ మెజెంటా కలర్ అంటారు. దీన్ని ఏమంటారు? మెజెంటా కలర్ అని అంటారు. మరి నాకు ఎల్లో కలర్ కూడా కావాలి. ఎల్లో కలర్ కావాలంటే ఎలా వస్తుంది మరి? సో ఎల్లో కలర్ కావాలంటే రెడ్ కలర్ని గ్రీన్ కలర్ని మనకేమవుతుంది? ఇక్కడ ఎల్లో కలర్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఇది గుర్తుపెట్టుకోవాలని కాదు, అంటే మనకి సిఎంవైకే కలర్స్ అనేవి ప్రింటింగ్ పర్పస్ కోసం ఎక్కువగా మనం వాడతాం. అంటే ఒక బేసిక్ ఐడియా కోసం నేను ఇవి చెప్పాను. దాని గురించి మనం ఏమీ కంగారు పడే అవసరం లేదు. ఎందుకనంటే ఏ కలర్ ఎలా వస్తుంది అనేది యాక్చువల్గా మనకి కలర్ కోడ్స్ అని ఉంటుంది. సో మీరు కలర్ కోడ్స్ తీసుకున్నట్లయితే అందులో మనకి చాలా రకాలైన కలర్ కోడ్స్ అనేది మనకి కనిపిస్తాయి. ఓకే, అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ మనం ఇంటర్ఫేస్ ఆఫ్
ఫోటోషాప్. అందులో మనం ఏం చెప్పుకున్నాము? ఫస్ట్ టైటిల్ బార్ గురించి మనం చెప్పుకున్నాము. అంటే మనం ఏంటి అప్లికేషన్ వాడుతున్నామో దాని తాలూకా నేమ్ అనేది మనకి తెలుస్తుంది. అంటే మనం మెనూ బార్ అనేది అంటే ఏదైనా ఒక మెనూని మనం క్లిక్ చేస్తే మనకి ఏం ఓపెన్ అవుతుందంటే డ్రాప్ డౌన్ మెనూ అనేది మనకి ఓపెన్ అవుతుందని అర్థం. సో ఇక్కడ మనం ఏ టూల్ అయితే సెలెక్ట్ చేస్తామో దాని తాలూకా ప్రాపర్టీస్ అనేది మనకి కనిపిస్తుంది. తర్వాత మనకి టూల్ బాక్స్, క్రియేటింగ్ డ్రాయింగ్ పర్పస్, ఆ తర్వాత క్యాన్వాస్ వర్క్ స్పేస్ అంటే మనం వర్క్ చేసే పార్ట్ని అంటాం. అలాగే లేయర్స్, ఒక డిజైన్ని అరేంజ్ చేయడానికి లేయర్స్ అనేది మనం వాడతాం. లేయర్స్ అనేది మనం F7 అనేది ప్రెస్ చేయాలి. ఇప్పుడు మనం టూల్ బాక్స్ గురించి తెలుసుకుందాం. మరి టూల్ బాక్స్ అనేది classified into 4 parts. ఏంటది? సెలెక్షన్ టూల్స్, ఆ తర్వాత brush type tools, third one
shape tools. Fourth one, navigation tools. అంటే మనకి ఇక్కడ టూల్ బాక్స్లోని ఎన్ని రకాల టూల్స్ ఉంటాయి? మనకి 4 రకాలు. ఒకటి సెలెక్షన్ టూల్స్, 2 బ్రష్ టూల్స్, 3 షేప్ టూల్స్ అండ్ 4 నావిగేషన్ టూల్స్. అయితే ఇందులోని మనం ఒక్కొక్క టూల్ గురించి మనం తెలుసుకోగలిగితే సో మనకి ఇక్కడ వర్క్ అనేది చాలా సింపుల్ అవుతుంది. అయితే ఫస్ట్ చూడండి, ఇక్కడ మనకి సెలెక్షన్ టూల్స్ అని చెప్పాడు. అందులో మనకి ఫస్ట్ వచ్చేసేది ఏంటంటే రెక్టాంగులర్ మార్క్యూ టూల్. రెక్టాంగులర్ మార్క్యూ టూల్. అయితే మరి ఈ రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది ఏం చేస్తుంది అనేది మనం ముందు ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకుంటున్నాను. మనకి కావలసిన డేటా ఏదైనా ఓపెన్ చేయాలనంటే ఫస్ట్ మనం ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఓపెన్ అనే ఆప్షన్లోకి మనం వెళ్ళాలి. ఓకే, అంటే మనకి ఫోటోషాప్కి మెయిన్ కావాల్సింది ఇమేజెస్ కావాలి. సో ఇమేజెస్ అనేది మనం ఎక్కడైతే స్టోర్ చేస్తామో ఆ ఏరియాకి మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి కావలసిన ఇమేజెస్ని మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఇమేజ్ని ఇక్కడ ఓపెన్ చేసుకున్నాను. ఇందులోని మనకిది రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అని అంటారు. అది ఎప్పుడూ కూడా మనకి నార్మల్లోనే ఉండాలి. నార్మల్లో ఉంటే నాకున్న బెనిఫిట్ ఏంటంటే నేను దీన్ని ఇలా క్లిక్ అండ్ డ్రాగ్ చేశాను అనుకోండి, నాకు ఒక రెక్టాంగులర్ సెలెక్షన్లోకి అది నాకు వస్తుంది. అర్థమైనా మీకు? మరి సెలెక్షన్ అనేది నేను ఎందుకు చేస్తాను అంటే ఇక్కడ ఇమేజ్ని కాపీ చేయడానికి, మరి ఇమేజ్ని ఎలా కాపీ చేస్తాం? మనకి బేసిక్స్ ఐడియా ఉన్నారనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే ఎడిట్ మెనూలో కాపీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం Ctrl+C ప్రెస్ చేయాలి అని మనకి ఇక్కడ తెలుస్తుంది. Ctrl+C అనేది ఏంటంటే ఇక్కడ మనం కాపీకి వాడతాం డైరెక్ట్గా. అది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనం ఓపెన్ చేసిన ఇమేజ్ ట్యాబ్. ఇది ఏంటంటే మనం ఇందాకలా ఓపెన్ చేసిన వర్క్ స్పేస్. మరి ఆ ట్యాబ్లోనేమో మనం కాపీ చేసాం. సో మరి ఈ ట్యాబ్లో మనం ఏం చేయాలి? పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేయాలంటే ఎడిట్ మెనూలోకి వచ్చి పేస్ట్ అనే ఆప్షన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. చూసారా మరి? అంటే ఇక్కడ నేను ఎంత పార్ట్ ఆఫ్ పోర్షన్ అయితే కాపీ చేశానో
అంత పార్ట్ ఆఫ్ ద పోర్షన్ ఇక్కడ నాకు వచ్చింది. ఇక్కడ చూడండి, నేను లేయర్ క్రియేట్ చేయలేదు, ఆటోమేటిక్గా నాకు వచ్చింది. అయితే మనం కట్ చేయడానికి కాపీ పేస్ట్ చేసుకోవడానికైతే మనం ఫోటోషాప్ అనేది వాడవసరం లేదు. ఎందుకనంటే ఫోటోషాప్ అనేది కేవలం మనం డిజైన్ చేయడానికి వాడతాం. కేవలం డిజైన్ చేయడానికి వాడతాం. మరి డిజైనింగ్ అనేది ఎలా వస్తారు మనకి? డిజైన్ అనేది మనకి ప్రతి ఒక్కరికి కూడా 3 రకాల టైప్స్లోనే మనకు వస్తారు. ఇప్పుడు ఇది చూడండి, నేను కీబోర్డ్లో డిలీట్ కీ ప్రెస్ చేయగానే నాకు ఇక్కడ అది డిలీట్ అయిపోతుంది. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం మరి 3 రకాల డిజైన్స్ ఏంటండి అని అంటే, ఫస్ట్ పర్సన్స్ ఎలా ఉంటారంటే మనం మన యొక్క భావాన్ని చెప్పగానే వాళ్ళు మనకి డిజైన్ చేసి ఇస్తారు. ఎగ్జాంపుల్ పికాసో లాంటి డ్రాయింగ్స్ వాళ్ళు, అంటే పెయింటర్స్ లాంటి వాళ్ళు. అఫ్కోర్స్ మరి మీరు విన్నారో లేదో నాకు తెలియదు, ఆయన వరల్డ్ వైడ్ ఫేమస్ పెయింటర్ అని అంటారు. ఓకే, అంటే మనం ఒక హెయిర్ ఇస్తే ఆ హెయిర్ బేస్ చేసుకొని పర్సన్ అంతటిని కూడా డ్రా చేసి ఇవ్వగలరు. ఇంకా సెకండ్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఒక 10-15 రిఫరెన్స్ తీసుకుంటే కానీ ఒక డిజైన్ క్రియేట్ చేయలేరు. ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఏంటంటే వీళ్ళకి చెప్పినా చూసినా అర్థం కాదు. వాళ్ళకి ఏంటంటే పలానా ఈ డిజైన్ నాకు అలా కావాలని అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డిజైన్ చూసినట్లాగా డిజైన్ చేసి ఇవ్వగలుగుతారు. ఇందులోనే మనం సెకండ్ టైప్ మనం, ఎందుకనంటే మనకెప్పుడు కూడా ఏంటి కావాలి, ఒక రిఫరెన్స్ ఉండాలి మనకి. అంటే ఏదో ఒకటి మనకి తెలిస్తే మనం దాని నుండి మనం ఏదైనా క్రియేట్ చేయడానికి అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మరి రెక్టాంగులర్ మార్క్యూ టూల్తో నేను డిజైన్ ఏమి చేయగలుగుతాను? అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఫ్లాగ్ అనేది ఇక్కడ అందరికీ తెలుసు. ఇండియా ఫ్లాగ్లో నాకు ఇక్కడ యాక్చువల్గా అయితే మనకి 4 కలర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ మనకి 3 కలర్స్ అనేవి రెక్టాంగులర్ షేప్లోనే మనకు ఉంటాయి. ఆ డిజైన్ మనం ఇక్కడ చేయగలిగితే సరిపోతుంది. చూసారా, ఇది మన ఇండియన్ ఫ్లాగ్, అంటే మనకి ఇది బాగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు దీనిని మనం డిజైన్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకటి, ఇక్కడ ముందు మనం ఏం చేయాలంటే రెక్టాంగులర్ మార్క్యూ టూల్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను ఇక్కడ తీసుకోవాలి. అంటే ఇది రెక్టాంగులర్ షేప్లో ఉండాలన్నమాట. మరి దీనికి ఏం చేయాలంటే మనం ఒక లేయర్ని క్రియేట్ చేయాలి. ఒక లేయర్ని మనం క్రియేట్ చేయాలి. కాబట్టి ఇది ఏంటంటే మనకి
లేయర్ అనే మెనూలోకి వెళ్తే న్యూ అనే ఆప్షన్లో లేయర్ అని ఒక ఆప్షన్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. దీన్ని మనం ఓకే అని చేయాలి. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ మనకి కావాలి. కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ తీసుకోవాలి. ఈ ఫోర్గ్రౌండ్ కలర్లో మనం ఆరెంజ్ కలర్ని తీసుకొని ఇక్కడ మనం ఓకే చేయాలి. అదేంటది ఓకే చేసాము, మరి ఇందులో కలర్ రాలేదు అంటే సెలెక్షన్లోకి మనం ఏం చేయాలి, కలర్ని ఫిల్ చేయాలి. ఏం చేయాలి, మనం కలర్ని ఫిల్ చేయాలి. కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ ఎడిట్ మెనూలోకి వచ్చి ఎడిట్ మెనూలో మనం ఫిల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఫిల్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ కంటెంట్ అనే దాంట్లో నాకు ఫోర్గ్రౌండ్ అని చెప్పి దీన్ని ఓకే అని చెప్పాలి. చూసారా వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం ఇంకొక లేయర్ని మనం క్రియేట్ చేయాలి. ఇంకొక లేయర్ కూడా మనం క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, మనం లేయర్ మెనూలోకి వెళ్తాం, న్యూ అనే ఆప్షన్లోకి వెళ్తాం, ఇక్కడ లేయర్ అనే ఆప్షన్లో కూడా మనం తీసుకొని ఇక్కడ ఓకే చేస్తాం. అప్పుడు ఇక్కడ ఏమైంది, నాకు సెకండ్ లేయర్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ ఫోర్గ్రౌండ్ కలర్ని మనం తీసుకొని ఇక్కడ కలర్ని మనం సెలెక్షన్ చేసుకొని కలర్ని ఇందులో మనం ఫిల్ చేయాలి. ఏం చేయాలి, మనం ఫిల్ చేయాలి. సో మనం ఫిల్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి, మనం ఎడిట్ మెనూలోకి వచ్చి ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ నేను ఫోర్గ్రౌండ్ కలర్లోకి వెళ్ళి ఓకే అని చెప్తా. ఓకే, అది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ మరొక న్యూ లేయర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. మరి ఏం చేయాలి, ఇప్పుడు మనం లేయర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ లేయర్ అని మనం తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం ఓకే అని చేయండి. సో అది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ గ్రీన్ అనే ఒక కలర్ ఉంటుంది. సో గ్రీన్ కలర్ని మనం సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ వచ్చింది కానీ ఇక్కడ రాలేదు కదా. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఎడిట్ మెనూలోకి వెళ్ళాలి, ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి, కంటెంట్ ఫోర్గ్రౌండ్ ఓకేలోకి వెళ్ళాలి. అయితే ఇక్కడ చూసారా, ఇది ఒకటి సెలెక్షన్ లాగా ఉంది కదా,
దీన్ని మనం ఫస్ట్ ఏం చేయాలంటే డీసెలెక్షన్ చేయాలి. మరి డీసెలెక్షన్ చేయాలంటే నేనేం చేయాలి? ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ మెనూలోకి వెళ్ళాలి. ఇందులో డీసెలెక్ట్ అంటే ఏంటి? Ctrl+D అని ఉంటుంది. ఏముంటుంది? ఇది Ctrl+D అని ఉంటుంది. దీన్ని మనం డీసెలెక్షన్ చేసుకోవాలి. దీన్ని డీసెలెక్షన్ చేసుకోవాలి. సో అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూడండి, ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒకే కలర్ మనకు కనిపిస్తుంది. అంటే మనకేమైపోయింది? ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయింది. దాన్ని మనం ఏం చేయాలి? మూవ్ చేయాలి. సో మూవ్ చేయాలంటే ఇక్కడ నాకు ఒక మూవ్ టూల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మూవ్ టూల్ అనేది మనం తీసుకొని అంటే ఏదైతే మనం మూవ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం లేయర్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే మన కీబోర్డ్లో డౌన్ యారో కీ అనేది ఒకటి ఉంటుంది. కీబోర్డ్లో డౌన్ యారో కీ అనేది ఉంటుంది. దాన్ని మనం పట్టుకొని ప్రెస్ చేసి ఉంచితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఆ లేయర్ అనేది నాకు డౌన్ అవుతుంటుంది. అదేంటంటే మీరు మూవ్ చేసి వచ్చు కదా మౌస్తో అంటే మనకి కరెక్ట్గా అలైనింగ్ అనేది రాదు. అంటే మనం ఏదైనా ఒక డిజైన్ చేస్తున్నాము అంటే ఆ డిజైనింగ్ అనేది మనకి ఎలా ఉండాలంటే కరెక్ట్ అలైన్మెంట్లో ఆబ్జెక్ట్ అనేది డిజైన్ చేసేటట్లాగా మనం దాన్ని తయారు చేయాలి. ఆ తర్వాత ఇక్కడ నాకు సెకండ్ లేయర్కి వద్దామండి. సో సెకండ్ లేయర్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి మళ్ళీ డౌన్ యారో కీ అనేది నేను ప్రెస్ చేశాను అనుకోండి, అంటే లేయర్ నెంబర్ 2 సెలెక్ట్ చేసి నేను దాన్ని డౌన్ చేస్తున్నాను కాబట్టి నాకు అదేమవుతుంది? ఆ లేయర్ అనేది నాకు డౌన్ అవుతుంది. అర్థమైందండి మీకు? అంటే మూవ్ టూల్ తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని డిజైన్ చేసిన తర్వాత మనకి ఎక్కడ కావాలనుకుంటే ఆ ప్లేస్లో మూవ్ చేయడానికి ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇది మనకి లేటెస్ట్ వెర్షన్లో ఈ రకంగా మనం డిజైన్ చేసుకోవడం జరుగుతుంది. మరి యాక్చువల్గా మీకు డిజైన్స్ అంటే ఏది? మనం ఏదైనా ఒక డిజైన్ చేయాలంటే మనకి ఏ వెర్షన్లోనైనా కూడా ఒకటే మెథడ్ ఉంటుంది, కానీ ఇంటర్ఫేస్ అనేది మారుతుంది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను అడోబ్ ఫోటోషాప్ సిఎస్. సో సిఎస్ అంటే ఏంటి? క్రియేటివ్ సూట్ 8.0 అంటే 2002లో ఎప్పుడో అది మనకి రిలీజ్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనం పాత వెర్షన్లో కూడా మనం ఎలా వర్కౌట్ చేస్తాం? ఎందుకంటే మనం ఇప్పుడు ఒక డిజైన్ నేర్చుకుంటున్నామంటే ఎటువంటి టైప్ ఆఫ్ వెర్షన్లోనైనా కూడా మనం క్రియేట్ చేయడం మనకి రావాలి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫోటోషాప్లో మెథడ్ అనేది ఒకటే, కాకపోతే ఇక్కడ
ఇంటర్ఫేస్ అనేది వేరు అంతే. ఇక్కడ చూడండి మనకి అక్కడ పాత వెర్షన్ సిఎస్లో మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపించింది అంతే. ఇక్కడ ఫైల్లోకి వెళ్తాం అంటే కొత్త వెర్షన్లోనైనా పాత వెర్షన్లోనైనా ఫైల్లోకి వెళ్ళి న్యూ అని ఇవ్వవలసిందే. కానీ ఇక్కడ పాత వెర్షన్లో ఏం చేశాడంటే మనకి రైట్ సైడ్ ఏదైతే మనం ఇక్కడ రాసుకోవడం జరిగిందో సో ఇక్కడ కూడా అలాగే రాస్తాం. కాకపోతే అక్కడ సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు మనకి ఏంటి కావాలి, డిఫాల్ట్ ఫోటోషాప్ సైజ్ కావాలి. ఇక్కడ ఆర్జీబీ మోడ్ వైట్, ఇక్కడ ఓకే. అంటే ఇంటర్ఫేస్ ఒక్కటే మారింది, మీకు మిగతాదంతా కూడా ఒకటే. ఇక్కడ చూడండి మ్యాక్సిమం మనకి టూల్స్ అన్నీ ఒకలాగే ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇగోండి రెక్టాంగులర్ మార్క్యూ టూల్. ఇక్కడ ఏం చేస్తాం మనం, ఒక రెక్టాంగులర్ షేప్లో మనం దీన్ని ఇలా డిజైన్ చేసుకున్నాం. దీనికి ఏంటి కావాలని చెప్పుకున్నాం మనం, ఒక న్యూ లేయర్ క్రియేట్ చేయాలని చెప్పాను. సో లేయర్ మెనూలోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళి లేయర్ అని క్లిక్ చేశాను. ఇక్కడ కూడా సేమ్. మరి ఇందులోని కలర్ కావాలి కదా, ఇక్కడ చూడండి ఇది ఫోర్గ్రౌండ్ కలర్. కొత్త వెర్షన్లోనైనా పాత వెర్షన్లోనైనా కలర్ బాక్స్ ఇలాగే కనిపిస్తుంది. అందులో ఏ మాత్రము మనకి చేంజింగ్ అనేది ఉండదు. ఓకే, సో ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. మరి ఇందులో ఫిల్ అవ్వలేదు కదా. కొత్త వెర్షన్లో ఏం చేసాం మనం, ఎడిట్లోకి వెళ్ళాం, ఫిల్లోకి వెళ్ళాం కదా. ఇక్కడ కూడా అంతే, ఎడిట్లోకి వెళ్తాం, ఫిల్ అని తీసుకుంటాం. అక్కడ కంటెంట్ అన్నాడు, ఇక్కడేమో యూజ్ అన్నాడు, అంతే తేడా. ఇగోండి ఫోర్గ్రౌండ్ కలర్ ఓకే, చూసారా సేమ్. మళ్ళీ నాకు ఇంకొక లేయర్ క్రియేట్ చేయాలి. ఇక్కడ కూడా లేయర్లోకి వెళ్ళాలి, న్యూలోకి వెళ్ళాలి, లేయర్, అక్కడ కూడా అంతే సేమ్. ఓకే, సో ఇక్కడ ఇది మనకి ఓకే అని చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి మనకి మనకు కావాల్సిన కలర్ని మనం సెలెక్షన్ చేసుకున్నాం, ఓకే చేసుకున్నాం. మళ్ళీ ఏం చేసాము, ఎడిట్ మెనూలోకి వచ్చాం, ఫిల్ అనే ఆప్షన్లోకి వచ్చాం. అంటే మీకు ఇది చూపించడానికి గల రీజన్ ఏంటంటే మీరు పాత వెర్షన్స్ అయినా కొత్త వెర్షన్స్ అయినా డిజైనింగ్ స్కిల్ ఒకటే అని చెప్పడానికి. కొత్త వెర్షన్లో ఏంటంటే ఫీచర్స్ ఒకటే ఉంటాయి, అంటే ఒకటే ఏ వెర్షన్లోనైనా ఒక్కొక్క ఫీచర్ ఏదో మనకి యాడ్ అవుతుంది తప్ప మిగతాదంతా కూడా ఒకటే పద్ధతి. ఇందులో మనం చేంజింగ్ ఏమైతే కూడా ఉండదు. సో ఇక్కడ మనం లేయర్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి లేయర్. అయితే ఎట్ ప్రజెంట్ మనకి ఫోటో స్టూడియోలో అందరూ వాడేది ఎక్కువ ఫోటోషాప్ 7.0 అండ్ ఫోటోషాప్ సిఎస్, దట్ ఈస్ 8.0. ఎందుకనంటే ఇందులోని మనం అను ఫాంట్ అంటే తెలుగు ఫాంట్ అనేది రాయడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ అంటే ఒకటి వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ ఏంటి, ఫ్లెక్సీస్ కావాలి, ఆల్బమ్ డిజైనింగ్ రావాలి, కార్డ్ డిజైనింగ్ చేసుకోవాలి, ఇన్విటేషన్ చేసుకోవాలి. దానికి ఈ వెర్షన్ సరిపోతుంది, కొత్త వెర్షన్తో మనకి సంబంధం ఉండదు. కానీ కొత్త వెర్షన్ ఏంటంటే న్యూ ఫీచర్స్, న్యూ టెక్నాలజీ అనేది మనకి కలిగి ఉంటుంది, అంతే తేడా. ఓకే, సో ఇక్కడ ఎడిట్లోకి వచ్చి ఫిల్ అనే ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ నేను ఓకే అన్నాను అనుకోండి ఇలా. సో మరి ఆ వెర్షన్లో కూడా సెలెక్ట్లోకి వెళ్ళాను, ఇక్కడ డీసెలెక్ట్లోకి వెళ్ళాను సేమ్. ఇక్కడ మూవ్ టూల్లోకి వెళ్ళాను, ఇక్కడ కూడా కీబోర్డ్లో డౌన్ యారో కీ ప్రెస్ చేశాను అనుకోండి, ఇది కూడా ఏమవుతుంది నాకు మూవ్ అవుతుంది. చూసారా మరి ఏ మెథడ్ అయినా మనకు ఒకటే. ఓకే, సో అది ఇక్కడ మనకి లేయర్స్కి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొత్త వెర్షన్ లాగా మనం చేయటానికి కావదు అనమాట అంతే.
చిన్న తేడా ఉంటుంది. చూసారా, అక్కడ కూడా ఇక్కడ కూడా మనం సేమ్ టు సేమ్ మనం తయారు చేసుకోగలిగాం. మనకి ఇలాగా డిజైన్ చేయడం అనేది వచ్చింది అనుకోండి చాలు మనకి. ఎందుకంటే మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే మనం అసలు ఏ రకంగా మనం ఇది క్రియేట్ చేసుకుంటే మనకు వస్తుంది అనేది మనకి తెలిసింది అనుకోండి, ఇంకా దానికన్నా మనకి ఇంకేమీ మనకు అవసరం ఉండదు. ఓకే, సో కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇందులో మనం ఏ వెర్షన్ వాడేమనేది కాకుండా, సో మనకి ఈ క్లాసెస్లో మీరు ఎంతవరకు డిజైనింగ్ స్కిల్ని నేర్చుకున్నారు అనేదే ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైందండి? అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, మనం డాక్యుమెంట్ని డిఫాల్ట్లో పెట్టుకొని ఇక్కడ మనం క్రియేట్ చేసుకుంటాం అంతే. అర్థమైందండి? అర్థమైంది సార్. ఎనీ డౌట్స్? సార్ అర్థమైంది సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అందరికీ సార్. ఓకే, రైట్. సో అది ఈరోజు క్లాస్. ఓకేనా? డైలీ ఇదే సేమ్ లింక్ అండి, అంటే ఇంకా మరి మారదు. ఆ టైంకి అంటే 10:15కి ఆ లింక్ ఓపెన్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.